మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల దందా మొదలైంది. సీజన్ కు ముందే డీలర్లు రెచ్చిపోతున్నారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలను తీసుకొస్తున్నారు. నకిలీ సీడ్స్ ను రహస్యంగా తీసుకొచ్చి రైతులకు అంటగట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 3న మంచిర్యాల జిల్లా భీమిని మండలం మల్లిడి దగ్గర 6,85,000 రూపాయల విలువైన 2.27 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురుపై కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లాలో ఏటా 20 కోట్ల రూపాయలకు పైగా నకిలీ పత్తి విత్తనాల దందా జరుగుతుందని అంచనా. అధికార పార్టీ నేతలు, వ్యవసాయ శాఖ అధికారులు, దళార్లు కుమ్మక్కై ఈ దందాను నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. రైట్, నకిలీ విత్తనాల దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అడిగి తెలుసుకుందాం. ఉమేష్, చెప్పండి, మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు అసలు ఎక్కడి నుండి సరఫరా అవుతున్నాయి? అప్డేట్స్ ఏంటి ఉమేష్? గుడ్ ఈవినింగ్ సాయి మాధవి. పత్తి సీజన్ కు 3 నెలల ముందుగానే మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాల దందాకు డీలర్లు తెరలేపారని చెప్పవచ్చు. అయితే సీజన్ ప్రారంభంలో అధికారుల నిఘా పెరిగే అవకాశం ఉండడంతో అక్రమార్కులు ముందుగానే ఏదైతే పెద్ద ఎత్తున కూడా అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను తీసుకొచ్చి ఇప్పటికే జిల్లాలో రహస్య స్థావరాలకు తరలించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఏదైతే ఈ నెల 3వ తేదీన భీమిని మండలం మల్లిడి వద్ద పోలీసుల తనిఖీల్లో దాదాపు 6,85,000 రూపాయల విలువ గల 2 క్వింటాల 27 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే పత్తి సీజన్ కు ముందే దాదాపు 3 నెలల ముందుగానే పెద్ద ఎత్తున కూడా అటు పోలీసులు కూడా భావిస్తున్నారు. జిల్లాలో దాదాపు ముందస్తుగానే ఏదైతే విత్తన డీలర్లు పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను తీసుకొచ్చి జిల్లాలో ఏదైతే స్టాక్ చేసినట్టుగా కూడా వాళ్ళంతా కూడా స్టోర్ చేసినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా మంచిర్యాల జిల్లాలోని మందమరి, బెల్లంపల్లి, కాశీపేట, తాండూరు, భీమిని, కన్నెపల్లి, నిన్నెల, వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ఏదైతే రైతులు నిషేధిత గ్లైసిల్ BT3 విత్తనాలు అంటారు, ఇది పెద్ద ఎత్తున కూడా ఏదైతే పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. సుమారు జిల్లాలో 1.70 అంటే దాదాపు లక్షల ఎకరాల్లో పత్తి సాగే ఈ నెక్స్ట్ సీజన్ లో సాగే అవకాశం ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయంలో దాదాపు 70% పైగా పత్తి రైతులు ప్రధానంగా ఏదైతే గ్లైసిల్ విత్తనాలనే అంటే దాదాపు ఈ నకిలీ విత్తనాలనే పెద్ద ఎత్తున రైతులు వాడుతున్నారు. ఈ విత్తనాలు ఏదైతే ఈ పత్తి విత్తనాలు వాడడం వల్ల కలుపు ఉండదు, తర్వాత ఏదైతే క్రాప్ కూడా ఎక్కువ వస్తుందని డీలర్లు ఏదైతే రైతులను నమ్మిస్తున్నారు. డీలర్ల మాట నమ్మిన రైతులు పెద్ద ఎత్తున కూడా ఏదైతే నకిలీ విత్తనాలను డీలర్ల వద్ద రహస్యంగా కూడా కొంటున్నారు. కేజీకి దాదాపు 2,500 నుంచి 3,000 వరకు చొప్పున రైతులకు అంటగడుతున్నారు. మొత్తంగా దాదాపు ఆంధ్ర ప్రాంతానికి చెందిన డీలర్లు ఎక్కువగా కూడా ఈ మంచిర్యాలలో నకిలీ విత్తనాల దందాకు ఏదైతే సహకరిస్తున్నట్లుగా ఏదైతే రైతులు అంటున్నారు. ప్రధానంగా కూడా ఓవైపు అగ్రికల్చర్ ఆఫీసర్స్ తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా పూర్తిగా కూడా దీన్ని ఏదైతే అరికట్టాలంటూ కూడా ప్రధానంగా పోలీసులు కూడా దీన్ని అరికట్టాలంటూ ప్రధానంగా రైతులు డిమాండ్ చేసే పరిస్థితి నెలకొన్నది. సాయి మాధవ్. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.